హాయ్ అండి, అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుళ్ళిన టమాటాలను పడేయకుండా ఈ విధంగా చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి మనం బ్లౌజు పీసెస్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటామంటే బ్లౌజు పీసులు మనం స్టిచ్చింగ్ చేయించుకోక పక్కన పెట్టేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా పెద్ద ప్లేట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక ప్లేట్ని తీసుకుని ఈ విధంగా ఆ ప్లేట్కి ఇలాగా ఆ బ్లౌజ్ పీస్ని పెట్టేసి ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎగస్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా మనం ఎక్కడైనా ఇలా పెట్టేసుకుని చక్కగా డైనింగ్ టేబుల్ మీద ఇలా ప్లేట్ని పెట్టేసి దానిపైన సాల్ట్ డబ్బాలు కానీ లేదంటే చిన్న చిన్నవి ఏదైనా పెట్టుకోవడానికి వర్క్ అవుతుంది. అలానే మనం ఒక గ్యాస్ సిలిండర్ తీసుకొని, అంటే సిలిండర్ అయిపోయిన తర్వాత సిలిండర్ ఉంటూ ఉంటుంది కదండి, ఆ పాత సిలిండర్ ఒకటి తీసుకుని దానిపైన ఈ విధంగా పెట్టేసి ఒక మూలను పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం ఎక్కడ పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ లాగా చక్కగా యూజ్ అవుతుందండి. సో డైనింగ్ టేబుల్ మీద చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. నెయ్యిలో కొద్దిగా బెల్లం ముక్క వేసేసామనుకోండి, పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. అలానే ఇంకొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మనం నెయ్యి చేసాలు ఉంటాయి కదండి, గాజార్లు, మనం ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు చేసా అలానే పెట్టేసామనుకోండి, మనం జర్నీలో పగిలిపోతూ ఉంటాయి. మనకి డౌట్గా ఉన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు చిన్నవి ఉంటాయి కదండి, దానిలో పెట్టేసుకుని ఈ విధంగా మనం జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ట్యాబ్లెట్స్ చాలామంది కూడా ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు కదండి. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇలాగా అరముక్క చేసి వేయమంటారు. అంటే చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా బిళ్ళలు అయితే ఫుల్ వేసుకోవద్దు అని అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా ఒక హాఫ్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ని కట్ చేయాలి కదా, చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా ట్యాబ్లెట్ని దానిపైన పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా ఇలా ట్యాబ్లెట్ అయితే 2 హాఫ్లు అయితే అయిపోతాయి. సో 2 సగాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ని ఇలా ట్రై చేయండి. స్పూన్ పైన ఈ విధంగా ఒక్కసారి ఇలా పెట్టేసి ఇలా అనుకుంటే చాలండి, చక్కగా ట్యాబ్లెట్ అయితే మనకి 2 సగాలు అవుతుంది. ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఎందుకంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఇలా ఉంచేసి తర్వాత మనం ఈ విధంగా తీసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కళ్ళ వెంట ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉంటాయి. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఒక 10 మినిట్స్ పెట్టాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా వాటర్ క్యాన్స్ కొన్ని రోజులకి మనకి పాకుడు పట్టినట్టుగా డస్ట్గా క్రిములుగా అనిపిస్తూ ఉంటుంది కదా. మనం 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో మనం మామూలుగా సర్పు కానీ బ్లీచింగ్ కానీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. సర్పు వేసామనుకోండి ఇంకా అదే స్మెల్ వస్తూ ఉంటుంది, దాంట్లో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకోండి, ఎటువంటి క్రిములు లేకుండా బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది, కెమికల్స్తో కాకుండా. ఇలా మనం లిక్విడ్స్తో మనం యూజ్ చేసామనుకోండి, క్లీన్ చేసామనుకోండి, ఎక్కువగా కెమికల్స్ అవి ఉంటూ ఉంటాయి. ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసేసి ఒక నిమ్మ బద్దల తొక్కలు కూడా అందులో వేసుకొని బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, రాళ్ళుప్పు కొద్దిగా వేసేసుకొని అలానే కొద్దిగా బియ్యం వేసుకొని ఇలా కొన్ని హాట్ వాటర్ పోసేసుకుని ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి. ఎక్కువగా తలలో చుండ్రు, దురద, చికాకుగా ఉంటూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా.
అలాంటి సమస్య పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీరు ఎన్నెన్నో మరి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి అవసరం లేదండి. న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. నేను గ్యారెంటీ ఇస్తానండి. తప్పకుండా మీరు ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 eggs తీసుకోవాలండి. 2 eggs తీసుకుని దానిలో ఉన్నటువంటి ఎల్లో సొన్నని తీసేసి వైట్ మాత్రమే తీసుకోవాలండి. మరొకసారి చెప్తున్నాను, ఎల్లో తీసేసి వైట్ సొన మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మా పిల్లలకి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాయలుగా తీసుకుంటూ ఇలా మొత్తం కూడా లిక్విడ్ని చేయి పెట్టేసి మొత్తం కూడా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని పాయలుగా తీసుకుంటూ ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసి ఒక 1 hour పాటు అలా ఉంచుకోవాలి. 1 hour తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన వాటర్, ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ ఈ బియ్యం కడిగిన వాటర్లో వేసేసి ఆ షాంపూ బియ్యం కడిగిన వాటర్తో హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఇలా హెయిర్ ఫాల్ సమస్య అంతా కూడా తగ్గుతుంది, దురద తగ్గుతుంది. అలానే పేలు సమస్యలతో కూడా బాగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒక 1 hour పాటు ఈ లిక్విడ్ అంటే ఎగ్స్ మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, తలకు పెట్టేసి సో ఈ విధంగా ఒక 1 hour పాటు అలా ఉంచేసి 1 hour తర్వాత బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి ఆ వాటర్ పెట్టి చక్కగా హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పాడై కుళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాంటి టమాటాలను మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవి బంగారం కంటే విలువైందని తెలుసుకోవచ్చు. సో ఇలా కుళ్ళిపోయినటువంటి టమాటాలను చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ముక్కల్ని ఏదైనా ఒక బాటిల్ తీసుకోవాలండి. ఆ బాటిల్లోకి ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీనిలో బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన వాటర్ ఆ బాటిల్లోకి టమాటా ముక్కలు ముందుగా వేసుకున్నాం కదా, ఇలా ఈ బాటిల్లోకి ఆ బియ్యం కడిగిన వాటర్ కూడా వేసేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలి. ఒక నైట్ అంతా ఇలా ఉంచిన తర్వాత ఉదయం మార్నింగ్ చక్కగా పూల మొక్కల పైన స్ప్రే చేసినా ఓకే, లేదంటే పూల మొక్కలు మొదటన మనం ఈ విధంగా ఈ వాటర్ పోసిన చాలండి. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. మనం బూస్ట్ పిల్లలకి ఎలా అయితే ఇస్తామో పాలల్లో కలిపి, ఇది కూడా అంతేనండి, మొక్కలకి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదా, మనం ఎక్కువగా ఎరువులు ఇవ్వలేము, పెస్ట్కి మందులు కొట్టలేము. కాబట్టి ఈ చిన్న ట్రిక్స్ మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ వాటర్ని మనం స్ట్రైన్ చేసేసుకొని స్ప్రే బాటిల్లో పోసి పైన మొక్కల పైన స్ప్రే చేసినా ఓకే, లేదంటే మనం చెట్లు మొదటిని ఇచ్చినా కూడా మంచి క్రాప్ ఉంటుంది. పువ్వులైనా కలర్ఫుల్గా పోస్తాయి, కాయలైనా కూడా మంచి క్రాప్ అయితే ఉంటుందండి. సో వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఈ టమాటా ముక్కల్ని ఒక బాటిల్లోకి వేసేసుకొని బియ్యం కడిగిన వాటర్ కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని బాగా షేక్ చేయాలన్నమాట. 3-4 టైమ్స్ ఇలా ఊపినట్లయితే మొత్తం కూడా మిక్సింగ్ అయి ఉంటాయి. ఈ వాటర్ని మనం చెట్లు మొదటిని పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా కాయలైనా మంచిగా పోస్తాయి, అలానే కాస్తాయి కూడా అండి. అంత చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సో వేస్ట్ అని పారిపోసే బదులు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ విధంగా ఒక 3-4 టైమ్స్ ఊపేసిన తర్వాత చక్కగా మొక్కలకి మొదటిని ఇచ్చామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక టమాటాని తీసుకొని ఇలాగ ఒక హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఒక హాఫ్ టమాటా ముక్క పైన కొద్దిగా పంచదార, అలానే కొద్దిగా తేనె, అలానే కాఫీ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలా 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అందులోకి ఆ టమాటాలోకి పోయేటట్లుగా ఈ గుజ్జులో వెళ్ళేటట్లుగా ఇలా వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని చక్కగా మొత్తం కూడా ఈ టమాటా హాఫ్ ముక్కలోకి లోపలికి ఇలా అనుకోవాలి. ఇలా అంతా కూడా అనుకున్న తర్వాత ఈ టమాటా ముక్కతో చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు, మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫేస్ అనేది. మనం ఎన్నెన్నో యూజ్ చేస్తూ ఉంటాం కానీ దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. 1 వీక్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, మన ఫేస్ అనేది చక్కగా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉండటానికి,
మంచి బ్రైట్నెస్గా కనిపించడానికి ఇది చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ టమాటా పెట్టి చక్కగా మన ఫేస్కి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఫేస్ కింద అలానే మనకి డల్గా మచ్చలు పడుతూ ఉంటాయి. అలా ఆ మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనిలో తేనె కూడా వేసాం కాబట్టి మంచి స్మూత్నెస్గా ఉంటుందండి. ఫేస్కి అప్లై చేయటం వల్ల టమాటా గ్రేవీ కూడా మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించడానికి వర్క్ అవుతుంది. పసుపు అలానే పంచదార కూడా వేసాం కాబట్టి కాఫీ పౌడర్ ఇవి చక్కగా వర్క్ అవుతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటివి ఏంటంటే పువ్వులండి. పువ్వులు మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో మనం ఎక్కువగా పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్లో పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. దానివల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి పూలు పాడైపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన పువ్వులు పెట్టేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చట్నీ హోటల్ స్టైల్లో చక్కగా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హోటల్లో ఓనర్ చెప్పినటువంటి సీక్రెట్ అనమాట. చట్నీ మనకి టేస్టీగా ఉండాలి అంటే చిన్న అల్లం ముక్కని ఇలా మనం ఏరుశనగ గుళ్ళు వేయించేటప్పుడే ఇలాగా మనం అందులో వేయించేసుకొని చట్నీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో మనకి చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సేమ్ టిఫిన్స్లో చక్కగా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ గారెల్లో కానీ చక్కగా మనం ఈ టిఫిన్లోకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది. మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్న కమెంట్ చేయండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి వచ్చి చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.